నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ జశ్వంత్. కన్నప్ప మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం జరిగిందండి. కన్నప్ప యాక్టెడ్ బై మంచు విష్ణు గారు, మంచు మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, కాజల్ గారు, అక్షయ్ గారు మరియు తదితరులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ లైన్ ఎంచుకున్నందుకు మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ చెప్పండి. ఎందుకంటే 40 years బ్యాక్ అనుకుంటా కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప అనే సేమ్ మూవీని తీశారు. అప్పటి జనరేషన్కి అయితే ఈ స్టోరీ గురించి మరియు కాళహస్తీశ్వర మహత్యం గురించి తెలుసు, కానీ ప్రజెంట్ జనరేషన్కి అయితే చాలా వరకు దాని గురించి తెలియదండి. సో ఈ కథని ఎంచుకొని ఈ కథని మూవీగా తీయాలి అనుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి. ఓకే, ఇంకా మూవీలోకి వచ్చేస్తే కన్నప్ప ఫస్ట్ పార్ట్ ఎలా ఉందంటే, ఓకే ఆ ఇంట్రడక్షన్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షను ఇక అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కడో కొంచెం తేడా కొడుతుందండి. ఆ స్లాంగ్, ఆ లొకేషన్స్ అవి చూస్తుంటే అసలు సాటిస్ఫాక్షన్ రావడం లేదు. ఏదో ఎక్కడో వెల్తీగానే ఉంది, కొంచెం ఆర్టిఫిషియల్గానే ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అలా 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 లైక్ ఒక లైన్ లాగా కాన్స్టెంట్గానే వెళ్తుంటుంది. కానీ కొన్ని సీన్స్ ఉంటాయి చూసారా, అది లిటరల్గా కొంచెం ఓకే. అక్కడ మంచు విష్ణు గారు డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. కొన్ని సీన్స్లో అయితే లిటరల్లీ మనమైతే కన్నీళ్ళు తెప్పించేస్తాయి కొన్ని సీన్స్. ఇక సెకండ్ హాఫ్కి వస్తే ప్రభాస్ గారి ఎంట్రీ, అక్కడి నుంచి మూవీ కాన్స్టెంట్గా వెళ్తున్న మూవీ కాస్త గ్రాఫ్ హైప్కి వెళ్తుంది. చాలా బాగుందండి. ప్రభాస్ గారి క్యామియో అయితే చాలా బాగుంది, గెటప్ చాలా బాగుంది. కానీ ఇంకొంచెం హైక్ ఇచ్చింటే బాగుండు అని అనిపించింది. కానీ ప్రభాస్ గారు ఉన్నంతసేపు వరకు థియేటర్లో అరుపులు, కేకలు, పేపర్లు ఇసిరేడాలు చాలా బాగుంది. ఇక లాస్ట్ మూవీకి ఒక హైప్, మూవీకి ఒక ఎత్తు అంటే లాస్ట్ 30-35 minutes వరకు మంచు విష్ణు గారి యాక్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఆయన తిన్నడు నుంచి కన్నప్పగా మారే స్టోరీ ఉంటుంది కదా, సూపర్ అండి. లిటరల్లీ చాలా బాగుంది యాక్టింగ్. కానీ ఇక్కడ మూవీలో నాకు చాలా వరకు డబ్బింగ్ అయితే నచ్చట్లేదు. కొంతమందికి కన్నప్ప వాళ్ళ ఫాదర్ డబ్బింగ్, ఇక కన్నప్ప చిన్నగా ఉన్నప్పుడు ఉంటుంది కదా ఆ డబ్బింగ్ ఎక్కడో కొంచెం ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. ఆ స్లాంగ్ కొంచెం ఇంగ్లీష్ స్లాంగ్ రావడము ఏదో సెట్ అవ్వలేదురా, ఎక్కడో కొడుతుంది ఆ సీన్ అన్నట్టుగానే ఉంటుంది. కానీ నాకైతే మూవీ మొత్తానికి చూస్తున్నంతసేపు ఇక సైడ్ వేరే ఆలోచనలు రాకుండా ఆ క్యారెక్టర్లోనే లీనమైపోయినామంటే ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మంచు విష్ణు గారు. అసలు మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే అసలు ఆయన యాక్టింగ్ గురించి చెప్పేంత టోనీ కాదు, కానీ గూస్ బంప్స్ అండి. ఆయన క్యారెక్టర్, ఆయన టీవీ, ఆయన రాజసము, ఆయన గర్వము కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆయన క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ప్రభాస్ గారి క్యారెక్టర్కి వచ్చామంటే ప్రభాస్ గారికి కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, కానీ ఇంకెక్కడో కొంచెం తీసుకొని వచ్చింటే బాగుండు, కొంచెం హైక్ ఇచ్చింటే బాగుండు అనిపించింది. ఓకే, మొత్తానికి మూవీ అయితే బాగుంది. మూవీని ఎలా చూడాలో అలానే చూడండి. భక్తి మూవీ అని చూడాలి. మనకి కామెడీ లేదు, దాంట్లో యాక్షన్ లేదు, మనకి ఇది లేదు అది లేదు అనుకుంటే కుదరదు. కానీ మూవీలో అక్కడక్కడ అయితే రొమాన్స్ సీన్స్, లైక్ రొమాన్స్ సాంగ్స్ కూడా పెట్టారు కొంచెం హీరోకి హీరోయిన్కి. కానీ 2 సాంగ్స్ అయితే అవసరం లేదు, అక్కడ 2 పాటలు అయితే అవసరం లేదు రొమాంటిక్ సాంగ్స్. ఒకటి ఉండింటే సరిపోయిండు అనిపించింది. కొన్ని చోట్ల ఈ డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా, కన్వర్జేషన్ 2 క్యారెక్టర్స్ పక్కన, మరి ఎందుకురా అవసరమా అనిపించింది. సెకండ్ హాఫ్లో ముఖ్యంగా అయితే తిన్నప్పకి వాళ్ళ నాన్నకి మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటుంది. అరే ఈ టైంలో ఇది అవసరమా అన్నట్టుగానే అక్కడ ఒక సీన్లో అక్కడ ఫైటింగ్ జరిగి ఉంటుంది, వాళ్ళ నాన్నని చంపే సిచ్యువేషన్కి వచ్చేసి ఉంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటుంది. అర్రే ఏంట్రా ఇది అవసరమా, అక్కడ ఏం జరుగుతుంది ఏమో, అసలు ఇక్కడ ఎందుకు ఈ కన్వర్జేషన్ పెట్టారా అని అసలు కొంతసేపటికైతే అసలు చూడబుద్ధి కావట్లేదు. కానీ ఎక్కడికో మనం ఏదో చేద్దాము, ఏదో చూద్దాము, ఎట్లా చూద్దాం అనుకున్నారు, కానీ సెట్ అవ్వలేదు. ఆ ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఆ ఫైటింగ్ సీన్లో తిన్నడికి త్రిశూలం అయితే దొరుకుతుంది. త్రిశూలం దొరకతానే అసలు ఏంది ఇది నైట్ షీట్ మొత్తం ఫైటింగ్ అంతా నైట్లో జరుగుతుంది.
సడన్గా మార్నింగ్ అయిపోతుంది, సడన్గా అగ్గు వచ్చినట్టుంటుంది, కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే అగ్గు ఉండదు. కానీ సడన్గా ఏదో వెలుతురు వచ్చేసినట్టు ఉంటుంది, సూర్యుడు వచ్చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ సీన్ చూసేసరికి అది రాత్రిగానే చూపిస్తారు. అక్కడ కొన్ని సీన్లు ఎడిటింగ్లో అయితే కొంచెం అంతగా సెట్ అవ్వలేదు. ఇక కొన్ని క్యారెక్టర్స్కి అయితే డబ్బింగ్ అయితే సెట్ అవ్వలేదు, ఏదో ఆర్టిఫిషియల్గానే ఉంది. కానీ మొత్తానికైతే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మంచు విష్ణు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్గా ఉంది. ఇక నాకైతే మొత్తానికైతే మూవీ మొత్తానికి నచ్చింది మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు. వారి రోల్స్ అయితే అస్సలు అట్లే అచ్చు కుదిరట్టు, ఏ క్యారెక్టర్ వచ్చారో ఆ క్యారెక్టర్ని చూస్తున్నట్టే అనిపించింది. ఓకే, ప్రతి ఒక్కరూ వెళ్ళండి. మూవీ అయితే నిన్ననే రిలీజ్ అయ్యింది, వెళ్ళండి. వీక్ ఆఫ్స్ వచ్చాయి, వీకెండ్లో అందరూ వెళ్ళండి, మూవీని చూడొచ్చు. 1-2 సార్లు అయితే చూడొచ్చు, మరీ అంత బోర్ ఏం కొట్టదు. నేనైతే కన్నప్ప మూవీ యాక్టెడ్ బై మంచు విష్ణు గారు మూవీకి అయితే నేనైతే 5కి 3.5, 3.6 అయితే ఇస్తాను. మరీ బాగలేదు, మరీ బాగుంది అని అయితే చెప్పలేము, కానీ ఓకే, చూడొచ్చు, బాగుంది. ఇక వీడియో ఎండ్ చేసే ముందుగా అందరికీ మరొక్కసారి అందరికీ పేరున నా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఛానల్ అయితే 1.357K అయితే రీచ్ అయింది. నేను పెట్టే ప్రతి వీడియోకి వ్యూస్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి. మీ సపోర్ట్ ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం. అంటిల్ బాయ్ గైస్, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. జై హింద్.